హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇకపోతే గగన్ సాక్ష్యాధారాలతో సహా అపూర్వని పోలీసులకి అప్పజెప్పటంతో అపూర్వని లాక్కెళ్ళి సెల్లో వేయగానే శరత్ చంద్ర అలాగే మీరా షాక్ అయిపోతారు. మరి నిజంగా శరత్ చంద్ర శోభత్ చంద్రని చంపింది అపూర్వేనన్న నిజాన్ని నమ్ముతాడా, లేదా గగన్ కావాలనే ఇదంతా కూడా చేస్తున్నాడని అనుకుంటాడా? మరి నిజంగా ఏం జరగబోతుంది తెలుసుకోవాలి అంటే పూర్తి వీడియోలోకి వెళ్ళిపోదాం. పూర్తి వీడియోని చూసే ముందు మొదటిసారిగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. అలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అప్డేట్ అనేది మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. ఇక లేట్ చేయకుండా పూర్తి వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇకపోతే భూమికి పెళ్లి సంబంధం తీసుకొస్తున్నారని తెలిసి భూమి ఇక ఇంట్లో నుంచి లేకుండా గగన్ ఇంటికి వెళ్ళిపోతుంది. అయితే భూమి కోసం పెళ్లి వాళ్ళు ఇంటికి రానే వస్తారు. అయితే వెంటనే పెళ్లి కూతురు భూమిని అంటే పెళ్లి చూపుల్లో కూర్చోడానికి రెడీ చేయమని శరత్ చంద్ర చెప్తాడు. సరే అని చెప్పేసి అంటూ ఉంటుంది మీరా. కానీ అప్పటికే భూమి గగన్ ఇంటికి బయలుదేరి వెళ్ళిపోతుంది. ఇకపోతే శారద మొక్కలకి నీళ్లు పడుతూ ఉంటే భూమి వెళ్ళి అత్తయ్య అని పిలవగానే వెంటనే శారద భూమిని చూసి షాక్ అయిపోతుంది. ఏంటమ్మా భూమి, అక్కడే ఉన్నావు, రా అని అనగానే అత్తయ్య అది అని అంటూ ఉంటే ఏంటి భూమి ఇలా వచ్చావు అని అడుగుతూ ఉంటుంది కంగారుగా. అది అత్తయ్య, నాకు ఇంట్లో నాన్న పెళ్లి సంబంధం కుదుర్చుతున్నారు అత్తయ్య. నేను గగన్ బావని తప్ప మరెవరిని పెళ్లి చేసుకోలేను అత్తయ్య, ప్లీజ్ అని అంటూ ఉంటే అమ్మ భూమి ఇవన్నీ తర్వాత ముందు లోపలికి రా అని చెప్పి భూమిని లోపలికి తీసుకొని వెళుతుంది శారద. ఇప్పుడు చెప్పు భూమి అనగానే మీరు ఏదో ఒక రకంగా గగన్ బావకి నన్ను పెళ్లి చేసుకోమని చెప్పాలి. ఆయన మనసుని మీరే మార్చేయాలి. నేను ఎంత చెప్పాలని ప్రయత్నించినా గగన్ బావ నా మాటను వినిపించుకోవట్లేదు అత్తయ్య అని ఈ విధంగా అనగానే అసలు ఆ రోజు పీటల వరకు వచ్చిన పెళ్ళిని ఎందుకు వద్దన్నావు? అయినా ఇల్లరికం పేరుతో నువ్వు గగన్ని పెళ్లి చేసుకోవాలని ఎందుకు అనుకున్నావు? అదంతా ఏదో ఒక కారణం ఉంటుందని నేను అనుకున్నాను. గగన్ నమ్మినా నమ్మకపోయినా నువ్వు ఏదో ఒక కారణం ఉండబట్టి ఇదంతా చేసావని అనుకుంటున్నాను. అసలు ఇదంతా ఎందుకు చేసావో చెప్పు భూమి అని అడుగుతూ ఉండగా వెంటనే అది అత్తయ్య అని సంకోచిస్తూ ఉంటే ఏంటమ్మా సంకోచిస్తున్నావు చెప్పు, లేకపోతే నువ్వు గగన్ ఎప్పటికీ కలవలేరు అనగానే కానీ అత్తయ్య ఆ రోజు నేను కండిషన్ ఎందుకు పెట్టాను అంటే నువ్వు కృష్ణప్రసాద్ మామయ్య ఇద్దరు కూడా విడాకులు తీసుకుంటేనే నా పెళ్లి చేస్తానని నాన్న మిమ్మల్ని అడిగారని నాకు తెలుసు. మీరు నాన్న కాళ్ళ మీద పడి మరీ నా పెళ్ళి గగన్ బావ పెళ్ళి చేయాలని కోరారని కూడా నాకు తెలుసు. మీ ఇద్దరు విడాకులు తీసుకొని నీ పసుపు తాడిని త్యాగం చేస్తే ఆ పసుపు తాడిని గగన్ బావ చేత కట్టించుకొని నేను మాత్రం ఎలా సంతోషంగా ఉండగలను అత్తయ్య అని ఈ విధంగా అంటూ ఆ విడాకుల పేపర్ని కూడా నేనే కాల్ చేశాను. గగన్ బావతో పెళ్ళి ఎలా ఆపాలి అని అర్థం కాలేదు. అందుకే ఇల్లరికం కండిషన్ పెట్టాను. అప్పుడు గగన్ బావ నన్ను వదిలేసి వెళ్ళిపోతాడు కదా, అందుకే ఇదంతా చేశాను అనగానే ఒక్కసారిగా శారద షాక్ అయిపోతుంది. అమ్మ భూమి ఎంత గొప్పగా ఆలోచించావమ్మా అని అంటూ ఉండగా గగన్ బావకి ఈ విషయం చెప్పినా కూడా నన్ను అర్థం చేసుకోడు. మిమ్మల్ని కృష్ణప్రసాద్ మామయ్యని కలుపుతానంటే గగన్ బావకి నచ్చదు కదా, నేను అందుకే చెర్రీ సాయంతో మిమ్మల్ని అలాగే గగన్ బావని కృష్ణప్రసాద్ మామయ్యని అందరినీ కూడా కలుపుతామని అనుకున్నాను. కానీ అపూర్వ ఈలోపే మిమ్మల్ని మామయ్యని కలవకూడదన్న కండిషన్ పెట్టింది. మీరిద్దరూ దూరంగా ఉన్నా ఇద్దరు సంతోషంగా ఉంటారు కదా, లేకపోతే ఇన్నాళ్ళు మామయ్య మీ పక్కన లేకపోయినా మామయ్య ఇచ్చిన ఐదోతనాన్ని మీరు మెడలో వేసుకొని తిరుగుతూ సంతోషంగా ఉంటున్నారు కదా అత్తయ్య, అది మీకు దూరం చేయడం నాకు ఇష్టం లేక ఆ రోజు మిమ్మల్ని దూరంగా ఉండమని చెప్పాను. కానీ మామయ్యను మిమ్మల్ని ఒకటి చేసే వరకు ఈ భూమి నిద్రపోదు అని అంటూ ఈ విధంగా మాట్లాడుతూ ఉంటే సరేనమ్మా భూమి, నేను గగన్తో మాట్లాడి చూస్తాను. గగన్, పూర్ణి అలాగే శివ ముగ్గురు కూడా షాపింగ్కి వెళ్ళారు. వాళ్ళు వచ్చేలోపు
నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో అమ్మా అనగానే, సరే అత్తయ్య వెళ్ళిపోతాను, కానీ గగన్ బావని ఒప్పించవలసిన బాధ్యత మీదే అనగానే ఒక్కసారిగా అటు నుంచి గగన్ వస్తూ ఉంటాడు. గగన్ని చూసి భూమి శారద షాక్ అయిపోతారు. ఇకపోతే పెళ్లి కూతురు అంటే భూమిని తీసుకురమ్మని చెప్పడంతో శరత్చంద్ర అమ్మ మీరా అనగానే, సరే అన్నయ్య వెళ్ళి భూమిని తీసుకొని వస్తాను అని లోపలికి వెళ్ళి చూడగానే భూమి ఎక్కడా కనిపించదు. ఇల్లంతా కూడా వెతుకుతూ అమ్మ భూమి భూమి అని అంటూ ఉంటుంది. ఎక్కడా కనిపించకపోవడంతో కంగారుగా వచ్చేసి కిందికి వచ్చి అపూర్వ వదిన అనగానే ఏమైంది అని అంటూ ఉంటే భూమి కనిపించట్లేదు అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అపూర్వ. ఏమీరా ఏం మాట్లాడుతున్నావు అనగానే, అవును వదిన నేను చెప్పేది నిజమే అని అంటూ వెంటనే శరత్చంద్రని కూడా బాబా ఒకసారి బయటకు రా, నీతో కొంచెం మాట్లాడాలి అని శరత్చంద్రని కూడా బయటికి రమ్మని ఈ విధంగా అంటూ ఉంటుంది అపూర్వ. భూమి ఎక్కడా కనిపించట్లేదు అనగానే చాలా కంగారు పడిపోతూ ఉంటారు అందరూ కూడా. భూమి ఎక్కడికి వెళ్ళింది, అయినా భూమికి చెప్పాం కదా పెళ్ళి వాళ్ళు వస్తున్నారని అనగానే, ఈ పెళ్లి చేసుకోవడం తనకి ఇష్టం లేదనుకుంటా డాడీ అని చెప్పేసి నక్షత్ర అంటూ ఉంటుంది. లేదమ్మా ఇప్పటికిప్పుడు నేను పెళ్లి చూపులు వాళ్ళతో పెళ్లి సంబంధం వాళ్ళతో మాట్లాడి వాళ్ళ దగ్గర తాంబూలాలు నేను అపూర్వ పుచ్చుకుంటాము, కానీ భూమి మా ఇద్దరి మాట కాదన్నదన్న నమ్మకం నాకుంది అనగానే అపూర్వ అలానే చూస్తూ ఉంటుంది. ఇకపోతే గగన్ ఇంటికి వచ్చి, ఏంటి దారి తప్పి వచ్చావా, ఎందుకు వచ్చావు, అయినా ఇక్కడికి రావాల్సిన అవసరం నీకేంటి, ఎందుకు వచ్చావు అని అడుగుతూ ఉంటే ఏం మాట్లాడాలో అర్థం కాక అలానే చూస్తూ ఉంటుంది భూమి అని అంటూ ఉంటే గగన్ అని శారద పిలవగానే, ఏంటమ్మా నువ్వు తనని వెనకేసుకొస్తున్నావా, అండ్ తనతో నీకు మాటలేంటి అని అంటూ ఉంటాడు గగన్ శారదని. వెంటనే ఇక భూమికి ఈరోజు పెళ్లి సంబంధం చూస్తున్నారంట, పెళ్లి వాళ్ళు వస్తున్నారంట గగన్, అయినా నిన్ను మనసులో పెట్టుకొని తను వేరే వాళ్ళని ఎలా పెళ్లి చేసుకుంటుందిరా ఒక్కసారి ఆలోచించు అనగానే, ఒక్కసారి తనతో పెళ్లి పీటల వరకు వెళ్ళినందుకే నేను ఎంత క్షోభపడ్డానో నాకు తెలుసు, ఇక ఆ క్షోభ పడాలని నేను అనుకోవట్లేదమ్మా అని అంటూ ఉండగా వెంటనే ఇక ఈ విధంగా అంటూ ఉంటుంది శారద. అలా అనకు గగన్, భూమి ఏదో ఒక కారణం లేకుండా ఇదంతా చేయదు కదా, అయినా ఇల్లరికం పేరుతో నిన్ను పెళ్లి చేసుకోనని చెప్పింది అంటే నువ్వు ఆలోచించాలి కదా, ప్రేమించిన వాడివి, కనీసం ప్రేమించిన అమ్మాయి మనసును అర్థం చేసుకోలేవా అన్నట్లుగా అంటూ ఉంటే ఏం మాట్లాడాలో అర్థం కాక గగన్ అలానే చూస్తూ ఉంటాడు. వెంటనే ఇక శారదతో ఈ విధంగా అంటూ ఉంటాడు, భూమికి సంబంధం చూస్తున్నారు అంటే తనకి ఇష్టం లేకుండానే చూశారనమాట అని. వెంటనే శరత్చంద్రకు ఫోన్ చేస్తాడు. ఫోన్ చేయగానే శరత్చంద్ర ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. అదేంటి పెళ్లి చూపుల్లో కూర్చోవలసిన అమ్మాయి ఇంట్లో లేదని వెతుకుతున్నావా శరత్చంద్ర, నీ కూతురు ఇప్పుడు నా ఇంట్లో ఉంది, పెళ్లి చేయవలసిన తండ్రిగా కూతురు బాధ్యతను తెలుసుకోవాలి, అయినా పెళ్లి చూపులకి కూర్చునే ముందు నీకు పెళ్ళంటే ఇష్టమా లేదా అని అడగాలి కదా శరత్చంద్ర, ఒక తండ్రిగా నువ్వు ఎంత గౌరవాన్ని పోగొట్టుకుంటున్నావో నీకు అర్థం కావట్లేదు అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటాడు. ఇక భూమిని తీసుకొచ్చి ఇంటి ముందు డ్రాప్ చేయగానే భూమి లోపలికి వస్తుంది. అమ్మ భూమి నువ్వు ఇంకా గగన్ని ప్రేమిస్తున్నావా అనగానే, లేదు నాన్న అని అంటూ ఉంటుంది. నాకు తెలుసమ్మా నువ్వు ఈ తండ్రి మాట కాదనవని, నేను పెళ్లి వాళ్ళతో మాట్లాడి ముహూర్తం ఖరారు చేశాను, గురువారమే పెళ్ళి అనగానే భూమి షాక్ అయిపోతుంది. మరి నిజంగా భూమి పెళ్ళికి ఒప్పుకుంటుందా, ఇక టెడ్డీ బేర్ సంగతి ఏంటి?